దిస్ ఇస్ చాణక్య, అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేప్పటికి అఫిలియేట్ మార్కెటింగ్ సిరీస్ లో సెకండ్ పార్ట్ అనమాట. అండ్ ఇదే వచ్చేప్పటికి ఫైనల్ పార్ట్ కూడా. మనం ప్రీవియస్ గా చేసిన వీడియోలో వచ్చేప్పటికి అఫిలియేట్ మార్కెటింగ్ అంటే అసలు ఏంటి, అండ్ అమెజాన్ అసోసియేషన్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎక్స్ట్రా పే లో ఎలా సైన్ అప్ అవ్వాలి, పైగా వచ్చేప్పటికి టెలిగ్రామ్ గ్రూప్ కూడా క్రియేట్ చేసాం. కాబట్టి ఈ వీడియోలో వచ్చేప్పటికి నేను మీకు ఎక్స్ట్రా పేని అండ్ అమెజాన్ లింక్స్ యూజ్ చేసి ఇందులో వచ్చేప్పటికి అఫిలియేట్ లింక్స్ ఎలా ఫార్వర్డ్ చేయాలన్నది డీటెయిల్ గా అయితే చెప్పబోతున్నాను. అండ్ ఏదైతే మీరు క్రియేట్ చేసిన డీల్స్ గ్రూప్ ఉందో దాంట్లోకి వచ్చేప్పటికి ఫాలోవర్స్ ఎలా తెచ్చుకోవాలో కూడా సో ఈ వీడియోలోనైతే ఇంక్లూడ్ చేసి చెప్తాను. డెఫినెట్లీ వచ్చేప్పటికి వీడియో ఫుల్గా అయితే వాచ్ చేయండి. సో ఇన్ కేస్ ఎవరైనా కూడా డైరెక్ట్లీ వీడియో చూస్తున్నట్టయితే పార్ట్ 1 వీడియో చూడకుండా సో మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఆ వీడియో యొక్క లింక్ అయితే ఇస్తాను. సో మొదటగా వెళ్ళి ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో అయితే చూడండి. సో మీకు టోటల్ క్లారిఫికేషన్ వస్తుంది. అండ్ మీరు కూడా ఆన్లైన్లో వచ్చేప్పటికి ఈ మెథడ్ యూస్ చేసి అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా పర్ మంత్కి 10,000 నుంచి 50,000 వరకు ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇంకా ఆలస్యం చేయొద్దు, డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, మీలో ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఇలాంటి మంచి మంచి ఎర్నింగ్ వేస్ కావాలనుకున్నా, లేదంటే ఆన్లైన్లో ట్యూటోరియల్స్ కావాలనుకున్నా, అండ్ మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. సో మీరు ఏదైనా వర్క్ చేసుకున్నా కూడా పార్ట్ టైం ఎర్నింగ్ కింద ఈ ఛానల్లో వీడియోస్ ద్వారా మీరు కొత్త కొత్త ఎర్నింగ్ మెథడ్స్ అయితే తెలుసుకోవచ్చు. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట కన్నా ఆల్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో ఇంకా డైరెక్ట్లీ వచ్చేప్పటికి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రీవియస్లీ వచ్చేప్పటికి మనం టెలిగ్రామ్ ఛానల్ ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి ఇప్పుడు వచ్చేప్పటికి ఎక్స్ట్రా పే బాట్ అయితే సెటప్ చేసుకోవాలి. దీనికోసం వచ్చేప్పటికి మీరు ఎక్స్ట్రా పేలోకి వచ్చిన తర్వాత ప్రొఫైల్లోకి అయితే రండి. సో ప్రొఫైల్లోకి వచ్చిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ వచ్చేప్పటికి టెలిగ్రామ్ కాన్ఫిగరేషన్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు టెలిగ్రామ్ బాట్ ఎలా సెటప్ చేసుకోవాలన్నది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం కూడా చెప్తారు. సో ఇప్పుడు నేను చేసి అయితే చూపిస్తాను, యాస్టేజ్ మీరు కూడా అయితే చేసుకోండి. సింపుల్గా వచ్చేప్పటికి టెలిగ్రామ్లోకి రండి. ఇక్కడ సెర్చ్ బార్లో వచ్చేప్పటికి మీరు బాట్ ఫాదర్ అని టైప్ చేయండి. సో ఈ విధంగా టైప్ చేసిన తర్వాత మీకు వెరిఫైడ్ నేమ్ తోటి ఒక బాట్ రావడం జరుగుతుంది. సింపుల్గా వచ్చేప్పటికి దాని మీద క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా వచ్చేప్పటికి మీకు రావడం జరుగుతుంది. సో కింద స్టార్ట్ అన్న ఆప్షన్ అయితే కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఈ విధంగా వచ్చేప్పటికి మీకు ఆ సెట్టింగ్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే కొంచెం కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ వచ్చేప్పటికి న్యూ బాట్ అని కనపడుతుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. మీ బాట్కి ఒక నేమ్ అయితే పెట్టుకోవాలి. సో నేను గ్యాడ్జెట్ డ్యూట్ డీల్స్ అనేది ఇస్తాను. సో నెక్స్ట్ వచ్చేప్పటికి మీ బాట్కి వచ్చేప్పటికి ఒక యూజర్ నేమ్ అయితే ఇవ్వాలన్నమాట. మీరు ఏ నేమ్ అయినా కూడా ఎంటర్ చేసుకోండి, ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే చివరిలో వచ్చేప్పటికి ఈ విధంగా /బాట్ అని కానీ లేదంటే బాట్ అని కానీ ఖచ్చితంగా అయితే ఇవ్వాలి. సో ఈ విధంగా ఇచ్చుకున్న తర్వాత సెండ్ అయితే చేయండి. తర్వాత వచ్చేప్పటికి ఇది మీకు ఆల్రెడీ టేకెన్ అని చూపిస్తుంది. సో నేను వేరేది ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సింపుల్గా వచ్చేప్పటికి గ్యాడ్జెట్ డీల్స్ 1 అని చెప్పి బాట్ అని ఇస్తున్నాను. ఇది ఉందనుకుంటున్నాను. ఓకే, ఇదైతే మనకు వచ్చేప్పటికి ఉందన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మనకు వచ్చేప్పటికి ఒక టోకెన్ అడ్రస్ అయితే ఇచ్చారు, అండ్ దాంతోపాటు వచ్చేప్పటికి బాట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ వచ్చేప్పటికి మనకు ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశారు కదా, ఇది వచ్చేప్పటికి మన బాట్ లింక్ అనమాట. సింపుల్గా వచ్చేప్పటికి దీన్ని కాపీ అయితే చేసుకోండి. సో ఈ విధంగా కాపీ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే డీల్స్ గ్రూప్ క్రియేట్ చేశారో సో ఈ డీల్స్ గ్రూప్ లోకి వెళ్ళి ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. అడ్మినిస్ట్రేషన్స్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత వచ్చేప్పటికి ఇక్కడ యాడ్ అడ్మిన్ అన్న ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెర్చ్ బార్లోకి వెళ్ళి మీరు కాపీ చేసుకున్న లింక్ వచ్చేప్పటికి ఇక్కడ పేస్ట్ చేయండి. తర్వాత ఈ విధంగా వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ టిక్ మార్క్ కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్లీ బాట్ వచ్చేప్పటికి మీకు మీ ఛానల్లోకి యాడ్ అయిపోవడం అయితే జరుగుతుంది. సో దీని ద్వారా వచ్చేప్పటికి మీరు ఇందులో లింక్స్ అయితే పోస్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే జస్ట్ వచ్చేప్పటికి బ్యాక్ అవుతారండి. ఏదైతే బాట్ ఫాదర్ అని ఉందో ఇందులోకి అయితే వెళ్ళండి. సో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేప్పటికి మనకి టోకెన్ యాక్సెస్ అని చెప్పి ఒక టోకెన్ అయితే ఇచ్చారు కదా, దీని మీద క్లిక్ చేస్తే సో జస్ట్ వచ్చేప్పటికి టోకెన్ అడ్రస్ అయితే మనకి కాపీ అయితే అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే వచ్చేప్పటికి ఎక్స్ట్రా పేలోకి అయితే రండి. సో వచ్చిన తర్వాత ఇదే పేజ్లో వచ్చేప్పటికి మనకి యాడ్ ఛానల్ అని చెప్పి ఆప్షన్ అయితే కనపడుతుంది, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు టోకెన్ అని అయితే అడిగారు కదా, దాని మీద క్లిక్ చేసి సో టోకెన్ వచ్చేప్పటికి ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. సో ఈ విధంగా టోకెన్ పేస్ట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే సింపుల్గా వచ్చేప్పటికి మీరు ఛానల్ యూజర్ నేమ్ అయితే ఇవ్వాలి. ఇది మీ డీల్స్ గ్రూప్ యూజర్ నేమ్ ఇవ్వాలి. దీనికోసం మీరు మీ డీల్స్ గ్రూప్లోకి రండి. ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేప్పటికి లింక్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి లింక్ వచ్చేప్పటికి కాపీ అయితే చేసుకోండి. సో ఆ లింక్ వచ్చేప్పటికి ఇక్కడ మీరు వచ్చి పేస్ట్ చేసిన తర్వాత మీకు మొత్తం అంతా పేస్ట్ చేయక్కర్లేదు. జస్ట్ వచ్చేప్పటికి లాస్ట్లో మనకి ఇది ఏదైతే మన దగ్గర యూజర్ ఐడి ఉందో సో అది మాత్రం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ స్టేటస్ అడుగుతుంది, ఎనేబుల్ అయితే పెట్టుకోండి. అండ్ ఆటో పోస్ట్ వచ్చేప్పటికి ఎనేబుల్ అయితే పెట్టుకోండి. తర్వాత వచ్చేప్పటికి యాడ్ ఛానల్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే సో ఈ ఛానల్ వచ్చేప్పటికి మనకి యాడ్ అయిపోవడం అయితే జరుగుతుంది. ఇక్కడతో వచ్చేప్పటికి మనకి బాట్ యాడ్ అయిపోవడం అయితే జరిగింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ వచ్చేప్పటికి టెలిగ్రామ్ గ్రూప్ లోకి రండి. సో వచ్చిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ లోకి వెళ్ళి ఎక్స్ట్రా పే లింక్ కన్వర్టర్ అని చెప్పి టైప్ చేయండి. సో ఈ విధంగా టైప్ చేసిన తర్వాత మీకు వచ్చేప్పటికి ఫస్ట్ బాట్ అయితే వస్తుంది. దీన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వచ్చేప్పటికి స్టార్ట్ అన్న ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వచ్చేప్పటికి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట. సింపుల్ గా వచ్చేప్పటికి మీరు ఐ విల్ టైప్ మై మొబైల్ నెంబర్ అని కనబడుతుంది కదా,
కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎక్స్ట్రా పేలో ఏదైతే మొబైల్ నెంబర్తో సైన్ అప్ అయ్యారో ఆ మొబైల్ నెంబర్ వచ్చేప్పటికి ఇక్కడ టైప్ చేసి సెండ్ అయితే చేయండి. సో ఈ విధంగా సెండ్ చేసిన తర్వాత మీకు వచ్చేప్పటికి ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది, దాన్ని ఎంటర్ చేసి సెండ్ అయితే చేయండి. సో ఈ విధంగా సెండ్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చేప్పటికి మీకు బిట్లీ లింక్ కావాలా లేదంటే కనుక డిఫాల్ట్ లింక్ కావాలని అడుగుతుంది. బిట్లీ లింక్ అయితే ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వచ్చేప్పటికి డిఫాల్ట్ లింక్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత వచ్చేప్పటికి ఈ విధంగా మీకు రావడం అయితే జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడతో మీకు వచ్చేప్పటికి ఈ బాట్ కూడా సెటప్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీరు వచ్చేప్పటికి మీ గ్రూప్ లోకి లింక్స్ ఎలా కన్వర్ట్ చేయాలో చెప్తాను. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక 2-3 డీల్స్ గ్రూపుల్లో అయితే జాయిన్ అవ్వండి. లైక్ ప్రెసర్ టెక్ ఇన్ తెలుగు కావచ్చు, తెలుగు టెక్ టీవీ డీల్స్ కావచ్చు, అంటే టెక్ ఫెడ్ డీల్స్ కావచ్చు. ఈ విధంగా ఇందులో జాయిన్ అయిన తర్వాత ఏంటంటే సో వీళ్ళు వచ్చేప్పటికి మనకి రెగ్యులర్ గా ఎక్కువ డీల్స్ అయితే పోస్ట్ చేస్తారు అండ్ మంచి డీల్స్ కూడా పోస్ట్ చేస్తారు. సో ఈ విధంగా వీళ్ళు పోస్ట్ చేసిన డీల్స్ వచ్చేప్పటికి మీ ఛానల్లోకి మీరు ఫార్వర్డ్ అయితే చేయొచ్చు. సో దీనికోసం వచ్చేప్పటికి నేను మీకు శాంపిల్ అయితే చేసి చూపిస్తాను. టెక్ ఫెడ్ డీల్స్ లోకి అయితే వెళ్ళాను. ఇక్కడ అమెజాన్ లింక్స్ గురించి కూడా చెప్తాను. దానికన్నా ముందు మీరు వేరే లింక్స్ అన్ని కూడా ఫార్వర్డ్ చేసుకోవచ్చు. సో దీనికోసం వచ్చేప్పటికి సింపుల్గా ఇప్పుడు ఇక్కడ ఫ్లిప్కార్ట్ డీల్ పోస్ట్ చేస్తారు కదా, సో దీన్ని అయితే ఫార్వర్డ్ చేయాలనుకున్నాను. సింపుల్గా దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీకు ఫార్వర్డ్ బటన్ అయితే కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పే లింక్ కన్వర్టర్ బాట్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసుకుని జస్ట్ వచ్చేప్పటికి సెండ్ అయితే చేయండి. సో ఈ విధంగా సెండ్ చేసినట్టయితే ఆటోమేటిక్గా వచ్చేప్పటికి ఇది మనకి మన అఫిలియేట్ లింక్ చూస్తున్నారు కదా, ఈ లింక్ వేరు ఈ లింక్ వేరు, ఇది వచ్చేప్పటికి తన లింక్ అనమాట. కాకపోతే ఇక్కడ ఉన్నది వచ్చేప్పటికి మన అఫిలియేట్ లింక్ అనమాట. సో ఆటోమేటిక్గా క్రియేట్ చేసి మనకి సెండ్ చేయడం జరుగుతుంది అండ్ ఆటోమేటిక్గా వచ్చేప్పటికి ఇది మన డీల్స్ గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తుంది. సో చూసుకోవచ్చు, నేను జస్ట్ ఫార్వర్డ్ చేశాను అంతే, అదే వచ్చేప్పటికి ఆటోమేటిక్గా మనకి డీల్స్ గ్రూప్లో కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ లింక్ మీద ఎవరైనా క్లిక్ చేస్తే కనుక డైరెక్ట్ వచ్చేప్పటికి ఆ ప్రోడక్ట్ ఓపెన్ అవుతుంది. దాని మీద క్లిక్ చేసి ఎవరైనా ఇది కొన్నట్టయితే కనుక మనకు వచ్చేప్పటికి ఇది ఎర్నింగ్ రావడం అయితే జరుగుతుంది అనమాట. దీని మీద మనకు కమిషన్ బేస్ వస్తుందని చెప్పాను కదా, సో అదే విధంగా వచ్చేప్పటికి మీకు ఎర్నింగ్ రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడతో వచ్చేప్పటికి మనకి ఎక్స్ట్రా పే సెటప్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఎక్స్ట్రా పేలో వచ్చేప్పటికి మనకి అమెజాన్ లేదు కదా, మరి అమెజాన్ లింక్స్ ఎలా ఫార్వర్డ్ చేయాలని మీరు అడగొచ్చు. సో ఆ ప్రాసెస్ ఇప్పుడు మనం అయితే చూద్దాం. ప్రీవియస్ వీడియోలో వచ్చేప్పటికి అమెజాన్ అసోసియేషన్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ దాంతోపాటు వచ్చేప్పటికి బ్లాగర్ ఎలా క్రియేట్ చేయాలో డీటెయిల్గా అయితే చెప్పాను. సో ఇప్పుడు వచ్చేప్పటికి ఈ అకౌంట్ యూస్ చేసుకుని మనం అమెజాన్ అఫిలియేట్ లింక్స్ క్రియేట్ చేసి వాటిని వచ్చేప్పటికి బ్లాగర్లో పోస్ట్ చేసి వాటిని వచ్చేప్పటికి టెలిగ్రామ్లో ప్రమోట్ చేసుకుని ఆర్డర్స్ ఎలా తెచ్చుకోవాలో చెప్తాను. సో మీలో కొంతమంది అయితే అడగొచ్చు, ఇదెందుకు బ్రో మళ్ళీ మధ్యలో బ్లాగర్ తెచ్చిపెట్టావు, అదేదో ఇందాకే సోర్స్ ఇచ్చేటప్పుడు మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చేసి సో టెలిగ్రామ్లో డైరెక్ట్లీ వచ్చేప్పటికి అఫిలియేట్ లింక్స్ షేర్ చేయొచ్చు కదా అని చెప్పి. కాకపోతే అమెజాన్ అసోసియేషన్ అకౌంట్స్లో ఏమవుతున్నాయంటే డైరెక్ట్లీ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తే కనుక వీళ్ళు వచ్చేప్పటికి మన అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బ్యాన్ అయితే చేస్తున్నారు. రీజన్ అయితే నాకు తెలియదు, ఆల్రెడీ నా 2 అకౌంట్లు అయితే బ్యాన్ అయ్యాయి. ఈ విధంగా బ్యాన్ అయినప్పుడు ఏమవుతుందంటే అందులో మనకి మనీ ఉన్నా కూడా అవి కూడా పోతాయి అన్నమాట. సో అందుకే నేను మీకు మధ్యలో బ్లాగర్ అయితే తెచ్చిపెట్టాను. సో ఒకటి మీరు బ్లాగర్ ద్వారా చేయొచ్చు, లేదా ఫేస్బుక్ పేజ్ ద్వారా చేయొచ్చు, లేదంటే కనుక మనకి ట్విట్టర్ పేజ్ ఉంటుంది కదా, వీటిని యూస్ చేసి కూడా చేయొచ్చు. సో నేను వచ్చేప్పటికి ఇందులో మీకు బ్లాగర్ అయితే చూపిస్తాను. సో ఆల్రెడీ ప్రీవియస్గా వచ్చేప్పటికి మనం బ్లాగర్ క్రియేట్ చేసి ఇందులో ఒక పోస్ట్ కూడా పెట్టాం కాబట్టి ఇప్పుడు వచ్చేప్పటికి ఎలా ప్రొడక్ట్స్ షేర్ చేయాలన్నది కూడా డీటెయిల్గా చెప్తాను. సో మన బ్లాగర్ వచ్చేప్పటికి ఈ విధంగా అయితే కనపడుతుంది కదా, చూడడానికి చాలా బోరింగ్ అయితే ఉంది. సో దీన్ని చూస్తే ఏదో ఫేక్ వెబ్సైట్లో అయితే ఉంది, మనకి క్లాసిక్ లుక్ కాబట్టి. సో ఇప్పుడు దీన్ని వచ్చేప్పటికి ఈ విధంగా ఎలా చేంజ్ చేయాలో చెప్తాను. సో ఈ విధంగా వచ్చేప్పటికి అట్రాక్టివ్గా మీరు వచ్చేప్పటికి మీ బ్లాగర్ అయితే రెడీ చేయొచ్చు. సో దీనికోసం వచ్చేప్పటికి జస్ట్ బ్లాగర్లోకి వెళ్ళండి. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ థీమ్ అని ఉంటుంది, మీరు ఇదంతా కూడా మొబైల్లోనే చేసుకోవచ్చు. జస్ట్ క్రోమ్ బ్రౌజర్లో డెస్క్టాప్ సైడ్ పెట్టుకుని ప్రాసెస్ అంతా కూడా చేసుకోండి. నేను వచ్చేప్పటికి మీకు క్లియర్గా కనపడుతుందని చెప్పి పీసీలో అయితే చూపిస్తున్నాను. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు థీమ్ అయితే మార్చుకోవాల్సి ఉంటుంది, అప్పుడు మనకి అట్రాక్టివ్గా అయితే కనపడుతుంది అనమాట. మీకు వచ్చేప్పటికి వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అయితే ఇస్తాను, దాని మీద క్లిక్ చేయండి, గ్రూప్లోకి వెళ్తారు, అందులో అయితే జాయిన్ అవ్వండి. సో జాయిన్ అయిన తర్వాత ఏం చేస్తారంటే టాప్లో 3 లైన్స్ మీద క్లిక్ చేసుకుని సెర్చ్లో వచ్చేప్పటికి జస్ట్ ఇక్కడ అమెజాన్ థీమ్ అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఒక ఫైల్ అయితే వస్తుంది, దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఆ ఫైల్ వచ్చేప్పటికి మీకు ఈ విధంగా కనపడడం అయితే జరుగుతుంది, ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు బ్లాగర్లోకి రండి. థీమ్లోకి వచ్చిన తర్వాత కస్టమైజ్ అని కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసుకుని సో రీస్టోర్ అన్న ఆప్షన్ అయితే ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి. అప్లోడ్ అన్న ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకుని సో ఇక్కడ మనం అమెజాన్ ఫ్రీలోకి వెళ్ళాం కదా, ఇక్కడ అమెజాన్ థీమ్ వచ్చిన తర్వాత దీంట్లోకి వెళ్ళండి. టెంప్లెట్స్ అని ఉంటుంది చూడండి, దీంట్లోకి వెళ్ళండి. సో ఇక్కడ XLM ఫైల్ అయితే ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుని ఓపెన్ మీద క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా వచ్చేప్పటికి రీస్టోరింగ్ థీమ్ అని వచ్చి సమ్ టైంలోకి వచ్చేప్పటికి థీమ్ అయితే మీకు మారిపోతుంది. కాకపోతే ఇక్కడ టైం అయితే పడుతుంది, మీరు క్లోజ్ చేయొద్దు, రిఫ్రెష్ చేయొద్దు, కొంచెం సేపు వెయిట్ చేయండి, ఒక 10 నిమిషాల వరకు టైం పడుతుంది. థీమ్ వచ్చేప్పటికి ఆటోమేటిక్గా అప్డేట్ అయితే అవుతుంది. సో ఇప్పుడు వచ్చేప్పటికి మీకు ఇలా కనపడుతున్న పేజ్ కాస్త రిఫ్రెష్ చేసినట్టయితే ఈ విధంగా వచ్చేప్పటికి మీకు అట్రాక్టివ్గా అయితే వస్తుంది అనమాట. చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. ఈ విధంగా వచ్చేప్పటికి మీరు పోస్టులు అయితే చేయొచ్చు. సో ఇప్పుడు మీరు
మీరు ఏం చేస్తారంటే టెలిగ్రామ్లోకి అయితే వెళ్ళండి. టెలిగ్రామ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ కొన్ని డీల్స్ గ్రూప్లో అయితే జాయిన్ అయ్యాం కదా. ఇక్కడ ఏదైనా ఆఫర్లు వచ్చిన తర్వాత వాళ్ళు అమెజాన్ డీల్స్ కూడా పోస్ట్ చేస్తారు. సో అమెజాన్ డీల్స్ పోస్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ లింక్ మీద అయితే క్లిక్ చేయండి. సో నేను మీకు సపోజ్ చూపించడం కోసం వచ్చేప్పటికి ఒక లింక్ మీద క్లిక్ చేశాను. సో ఇది ఒక మైక్రోవేవ్ అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ మైక్రోవేవ్ పిక్చర్ ఏదైతే ఉందో దీన్ని వచ్చేప్పటికి సేవ్ అయితే చేసుకోండి. మీకు అర్థమవుతుందని చెప్పి నేను పీసీలో చూపిస్తున్నాను, మీరు మొబైల్లో యాస్టిస్ చేసుకోవచ్చు, లేదా స్క్రీన్ షాట్ తీసుకుని క్రాప్ చేసుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఈ విధంగా పిక్చర్ సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ లింక్ ఏదైతే ఉందో టెక్స్ట్ ఏదైతే ఉందో ఇదైతే కాపీ చేసుకోండి. టైటిల్ అన్నమాట, ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ అన్నమాట. సో దీన్ని కాపీ చేసుకున్న తర్వాత మీరు బ్లాగర్లోకి అయితే వెళ్ళండి. సో ఆల్రెడీ వచ్చేప్పటికి మీరు థీమ్ అయితే ఇచ్చేసారు కాబట్టి ఇప్పుడు పోస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ న్యూ పోస్ట్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా వచ్చేప్పటికి మనకు ఒక పేజ్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం టైటిల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. డైరెక్ట్ వచ్చేప్పటికి ప్రొడక్ట్ టైటిల్ అయితే ఇచ్చేసుకోండి. అంటే ఇందాక మనం కాపీ చేసుకున్నాం కదా, దాన్ని అయితే ఇచ్చేసుకోండి, ప్రాబ్లం అయితే లేదు. సో ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఇమేజ్ అయితే ఇచ్చుకోండి. సో ఇక్కడ ఇన్సర్ట్ ఇమేజ్ అని కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసుకుని అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి చూస్ ఫైల్స్లోకి వెళ్ళి మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్న పిక్చర్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుని ఓపెన్ అయితే చేయండి. ఇక్కడ మనకి అప్లోడ్ అయితే అయిపోతుంది. సో ఆఫ్టర్ అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇమేజ్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు వచ్చేప్పటికి దీని బయింగ్ లింక్ అయితే క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు మళ్ళీ అమెజాన్ పేజ్లోకి అయితే రండి. సో ఇక్కడ టాప్లో వచ్చేప్పటికి మీరు డెస్క్టాప్ సైట్ పెట్టుకున్నట్టయితే టెక్స్ట్ అనేది వస్తుంది. సో దాని మీద క్లిక్ చేస్తే ఇది మీ అఫ్లెట్ లింక్ అనమాట, దీన్ని అయితే కాపీ చేసుకోండి. మళ్ళీ వచ్చేప్పటికి బ్లాగర్లోకి అయితే రండి. సో ఇక్కడ మనం టెక్స్ట్ అయితే రాయాలన్నమాట. సో బై ఫ్రమ్ హియర్ అని రాద్దాం. సో ఈ విధంగా రాసిన తర్వాత ఇది మనకు కొంచెం చిన్నగా కనపడుతుంది కదా, దీన్ని పెద్దగా చేయాలంటే ఇంకోటి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది చూడొచ్చు, టీ అని చెప్పి. సో నేను మీడియం సైజ్లో అయితే పెట్టాను. అండ్ దాని కలర్ కూడా అయితే మారుద్దాం అనుకున్నాను. సో ఇంకా ఇక్కడ ఒకసారి ఇది పెడదాం, డాట్స్ అయితే పెడదాం, సో దట్ సెపరేట్ చేయొచ్చు. సో దీని కలర్ అయితే మారుద్దాం అనుకున్నాను. సింపుల్గా వచ్చేప్పటికి నేను ఇది లార్జ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ కలర్ కనపడుతుంది చూసారా, టెక్స్ట్ కలర్ అని చెప్పి. సో ఇది వచ్చేప్పటికి రెడ్ అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా మనకు కనపడడం జరుగుతుంది. అండ్ ఇది కొంచెం థిక్గా కనపడట్లేదు కాబట్టి మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసుకుని బోల్డ్ అయితే పెట్టుకోండి. సో మనకు కొంచెం బోల్డ్గా కనపడడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత లింక్ అని కనపడుతుంది కదా, ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ లింక్ అయితే పోస్ట్ చేయండి, కింద కూడా అదే లింక్ అయితే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత అప్లై క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు లింక్ అయితే వస్తుంది. సో ఇప్పుడు వచ్చేప్పటికి మనం ప్రొడక్ట్ డీటెయిల్స్ రాయాలి కాబట్టి సో ఎంటర్ నొక్కితే మీకు కిందకు వస్తుంది. అంటే మీరు మొబైల్ అయితే నార్మల్గా చేసుకోవచ్చు, ఎంటర్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి. సో మళ్ళీ ఇక్కడ ప్రొడక్ట్ పేజ్లోకి అయితే రండి, కిందకైతే రండి. ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఉంటాయి అన్నమాట, అబౌట్ దిస్ ఐటమ్ అని చెప్పి. సో వీటిని కాపీ అయితే చేసుకోండి. నేను ఈ విధంగా కాపీ చేసుకుంటాను. ఓకే, కాపీ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడికి వద్దాం, పేజ్కి వచ్చేప్పటికి పేస్ట్ చేద్దాం. సో బాగానే ఉంది అంతా కూడా. ఈ విధంగా దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను, కొంచెం బోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, బోల్డ్ అయితే చేశాను. సో ఇదన్నమాట బేసిక్. ఇదంతా కూడా మనకి జస్ట్ వచ్చేప్పటికి పబ్లిష్ మీద క్లిక్ చేసేయండి, తర్వాత కన్ఫర్మ్ అయితే చేసేయండి. ఇప్పుడు వచ్చేప్పటికి ఇది మనకు కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడ ఐ ఐకాన్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ వచ్చేప్పటికి ఇది ఎక్కడికైతే వెళ్తుందన్నమాట. సో ఈ లింక్ వచ్చేప్పటికి మీకు ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా కనపడుతుంది. ఎవరు ఈ పేజ్లోకి వచ్చినా కూడా ఈ విధంగానే కనపడుతుంది. సింపుల్గా వాళ్ళు ఈ లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ వచ్చేప్పటికి ఆ ప్రొడక్ట్ పేజ్లోకి వెళ్ళి ఈ ప్రొడక్ట్ అయితే బై చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు బ్లాగర్లు ఇచ్చిన ఏదైతే పోస్ట్ అయితే ఉంది కదా, దీని యొక్క యూఆర్ఎల్ అయితే కాపీ అయితే చేసుకోండి. సో ఈ విధంగా కాపీ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే డైరెక్ట్ వచ్చేప్పటికి టెలిగ్రామ్లోకి అయితే వెళ్ళండి. సో ఇక్కడ ఏదైతే మీరు ప్రొడక్ట్ పోస్ట్ చేయాలనుకున్నారో దీన్ని వచ్చేప్పటికి కాపీ అయితే చేసుకోండి, ప్రొడక్ట్ వచ్చేప్పటికి. అండ్ ఇమేజ్ కూడా వచ్చేప్పటికి సేవ్ అయితే చేసుకోండి. ఇప్పుడు వచ్చేప్పటికి మీరు డైరెక్ట్ మీ డీల్స్ గ్రూప్లోకి అయితే వెళ్ళండి. సో ఇక్కడ పిన్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీ డీల్స్ గ్రూప్లో ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని సో ఇక్కడ వచ్చేప్పటికి కాపీ చేసుకున్న కంటెంట్ అయితే పేస్ట్ చేయండి. అండ్ ఇక్కడ అమెజాన్ లింక్ అయితే తీసేయండి, ఇది వాళ్ళది కాబట్టి. మన బ్లాగర్ లింక్ వచ్చేప్పటికి ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో మన బ్లాగర్ లింక్ మళ్ళీ అయితే కాపీ చేసుకుంటున్నాను. డైరెక్ట్ వచ్చేప్పటికి ఇక్కడికి వస్తాను, ఇక్కడ బ్లాగర్ లింక్ అయితే ఇచ్చేసాను. తర్వాత వచ్చేప్పటికి దీన్ని పోస్ట్ అయితే చేస్తాను. సో ఈ విధంగా పోస్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది, యూజర్స్ వచ్చేప్పటికి లింక్ మీద అయితే క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే వచ్చేప్పటికి మన బ్లాగర్లోకి అయితే వెళ్తారు. సో ఇక్కడ నుంచి వచ్చేప్పటికి బై ఫ్రమ్ హియర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి వాళ్ళకి కావాలంటే కనుక ఈ ప్రొడక్ట్ అయితే కొనుక్కుంటారు. సో ఈ విధంగా కొనుక్కున్నప్పుడు వచ్చేప్పటికి మీకు అమెజాన్ అసోసియేషన్ అకౌంట్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చేప్పటికి ఎర్నింగ్ జనరేట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఆ ఎర్నింగ్స్ అంతా కూడా వచ్చేప్పటికి మీరు అమెజాన్ అసోసియేషన్ అకౌంట్లో వచ్చేప్పటికి ట్రాక్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఏటెల్లగాలం ఎలా చేయాలంటే కష్టం కదా, ప్రతిసారి లూట్ వచ్చిన ప్రతిసారి వెళ్ళి మన బ్లాగర్లో పోస్ట్ చేసి ఈ విధంగా పోస్ట్ చేసి దాన్ని మళ్ళీ పోస్ట్ చేయాలంటే సో మనకి చాలా కష్టం అయితే అవుతుంది. కాకపోతే ఇలా మీరు ఎక్కువ కాలం అయితే చేయక్కర్లేదు, కేవలం కొంత టైం చేస్తే చాలు. సో ఎంతవరకు చేస్తారంటే మీ ఎర్నింగ్ వచ్చేప్పటికి
ఒక 1500 నుంచి 2000 అయ్యే వరకు వచ్చేప్పటికి మీరు వచ్చేప్పటికి ఆ వర్క్ అయితే చేయండి. సో ఈ విధంగా మీరు బ్లాగర్లో పోస్ట్ చేసిన తర్వాత మీకు సోర్స్ అంతా కూడా బ్లాగర్ నుంచి వస్తుందని అమెజాన్ అయితే కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఆఫ్టర్ వచ్చేప్పటికి మీరు ఏదైతే ఎక్స్ట్రా పే నుంచి మనం ఫార్వర్డ్ అయితే చేస్తున్నాం కదా, అదే విధంగా వచ్చేప్పటికి అమెజాన్ లింక్స్ కూడా ఫార్వర్డ్ చేయొచ్చు. కాకపోతే మెయిన్లీ గుర్తుపెట్టుకోండి, మీకు ఒక 1500-2000 రూపాయలు ఎర్నింగ్ అయిన తర్వాత ఇది మీరు బ్లాగర్లో పోస్ట్ చేస్తూ ఉంటే దాని మీద క్లిక్ చేసి మీకు యూజర్స్ కొంటారు కాబట్టి ఒక 1500-2000 అయిన తర్వాత మాత్రమే సో మీరు వచ్చేప్పటికి నెక్స్ట్ చెప్పే ప్రాసెస్ అయితే చేయండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీ అమెజాన్ అసోసియేషన్ అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేప్పటికి మీ అమెజాన్ అసోసియేషన్ ట్యాగ్ అయితే చూపిస్తుంది. దీన్ని అయితే కాపీ చేసుకోండి. నేను ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను దీన్ని సేవ్ చేసుకోమని. సేవ్ చేసుకోకపోయినా పర్లేదు, ఇక్కడ మనకు చూపిస్తుంది కాబట్టి సింపుల్గా ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని కాపీ అయితే చేసుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఎక్స్ట్రా పే యాప్లోకి అయితే రండి. సో ఎక్స్ట్రా పే యాప్లోకి వచ్చిన తర్వాత ప్రొఫైల్ సెక్షన్లోకి అయితే వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేప్పటికి మీకు మేక్ లింక్స్ అని కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేప్పటికి స్విచ్ టు అడ్వాన్స్డ్ మోడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుని సో ఎనేబుల్లో పెట్టుకుని స్విచ్ టు అడ్వాన్స్డ్ మోడ్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మీకు ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేప్పటికి సింపుల్గా పక్కకి స్క్రోల్ చేస్తే ఇక్కడ యాడ్ అమెజాన్ ట్యాగ్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకుని మీరు కాపీ చేసుకున్న అమెజాన్ ట్యాగ్ ఏదైతే ఉందో దాన్ని వచ్చేప్పటికి ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. సో ఈ విధంగా వచ్చేప్పటికి మీరు పేస్ట్ చేసిన తర్వాత సేవ్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మనకి అమెజాన్ ట్యాగ్ వచ్చేప్పటికి ఇక్కడ యాడ్ అయిపోవడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేప్పటికి మీరు యాజ్ యూజువల్గా ఏదైతే ఫ్లిప్కార్ట్ లింక్స్ ఫార్వర్డ్ చేస్తున్నారో అదే విధంగా అమెజాన్ లింక్స్ కూడా ఫార్వర్డ్ అయితే చేయొచ్చు. దీనికోసం వచ్చేప్పటికి టెలిగ్రామ్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీరు సింపుల్గా ఏదైతే గ్రూప్లో మీరు డీల్స్ అయితే ఫార్వర్డ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ గ్రూప్లోకి అయితే వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత ఇక్కడైతే నేను మీకు ఏదో చూపిస్తాను. సపోజ్ వచ్చేప్పటికి ఇక్కడ మనకి పైన టీ షర్ట్ అయితే ఉంది కదా, సో దీని మీద అయితే ఇలా లాంగ్ ప్రెస్ చేయండి. తర్వాత ఫార్వర్డ్ బటన్ మీద క్లిక్ చేసి మనకి ఏదైతే ఎక్స్ట్రా పే కన్వర్టర్ బాట్ ఉందో దీన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇందులో వచ్చేప్పటికి ఫార్వర్డ్ చేయండి. సో ఈ విధంగా ఫార్వర్డ్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఇది వచ్చేప్పటికి మనకి మన లింక్ అయితే కన్వర్ట్ చేయడం జరిగింది చూసుకోవచ్చు. సో ఇది వచ్చేప్పటికి తన అఫ్లెట్ లింక్ అనమాట. అండ్ ఇక్కడ మనకు కనపడుతుంది వచ్చేప్పటికి మన అఫ్లెట్ లింక్ అనమాట. ఇది వచ్చేప్పటికి ఆటోమేటిక్గా మన గ్రూప్లో పోస్ట్ అయిపోవడం కూడా జరిగింది. సో చూసుకోవచ్చు ఆటోమేటిక్గా గ్రూప్లో కూడా పోస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు డైరెక్ట్లీ వచ్చేప్పటికి దీని మీద క్లిక్ చేసి ఎవరైనా కొంటే కనుక మనకు వచ్చేప్పటికి అమెజాన్ అకౌంట్లోకి కమిషన్ రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా వచ్చేప్పటికి మనకి వర్క్ అయితే అవుతుందన్నమాట. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాసెస్ ఎప్పుడు చేస్తారంటే కేవలం మీరు బ్లాగర్ని యూజ్ చేసి ఖచ్చితంగా ఒక 1500-2000 రూపాయలు ఎర్న్ చేసిన తర్వాత మాత్రమే ఈ ప్రాసెస్ వచ్చేప్పటికి మీరు చేయండి. సో ఈ విధంగా వన్స్ మీరు ఎర్న్ చేసుకున్న తర్వాత మీరు ఇంకా అంతే అన్నమాట. అమెజాన్ లింక్స్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ లింక్స్ కావచ్చు, ఏ స్టోర్ లింక్స్ అయినా కూడా జస్ట్ దాని మీద క్లిక్ చేయడం, ఈ విధంగా వచ్చేప్పటికి ఫార్వర్డ్ చేసుకోవడం, సింపుల్గా వచ్చేప్పటికి మన గ్రూప్లోకి అయితే పోస్ట్ చేసుకోవడం అంతే అన్నమాట. ఈ విధంగా వచ్చేప్పటికి ఫార్వర్డ్ చేసుకోవచ్చు. మన లింక్లో వచ్చేప్పటికి మన గ్రూప్లో పోస్ట్ అయిపోవడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేప్పటికి ఈ విధంగా మీరు ఎర్న్ చేసిన మనీ ఎలా విత్డ్రా తీయాలో అయితే చూద్దాం. ఈ ప్రాసెస్ వచ్చేప్పటికి నేను ఆల్రెడీ నా గ్రూప్లో చాలా కాలం నుంచి అయితే చేస్తున్నాను. మీకు అంతా కూడా కొత్త గ్రూప్ పెట్టి చూపించాను కదా. కాకపోతే వచ్చేప్పటికి సమ్ డేస్ నుంచి నేను వచ్చేప్పటికి నా గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాను అనమాట లింక్స్ వచ్చేప్పటికి. సో ఇప్పుడు ఈ విధంగా వచ్చిన మనీ మీకు టోటల్లీ 2 అకౌంట్స్లోకి అయితే వస్తుంది. ఒకటి అమెజాన్ అసోసియేషన్ అకౌంట్లోకి వస్తుంది, అండ్ రెండోది వచ్చేప్పటికి మీకు ఎక్స్ట్రా పేలోకి అయితే వస్తుంది. సో ఓన్లీ అమెజాన్ లింక్స్కి మాత్రమే అమెజాన్ అసోసియేషన్ అకౌంట్లోకి వెళ్తుంది, కానీ అన్నింటికి కూడా వచ్చేప్పటికి మీకు ఎక్స్ట్రా పేలోకి అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు దీన్ని విత్డ్రా చేయడం కోసం వచ్చేప్పటికి మీరు ఎక్స్ట్రా పే యాప్లోకి అయితే రండి. సో వచ్చిన తర్వాత ఇక్కడ మీ ఎర్నింగ్స్ కనబడుతుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ పెండింగ్ అమౌంట్ అని ఉంది కదా, ఇది మీకు కన్ఫర్మ్ అవడం కోసం వచ్చేప్పటికి 2 నుంచి 3 నెలల టైం అయితే పడుతుంది. సో ఎందుకంటే మీరు ఆర్డర్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కనుక మళ్ళీ క్యాన్సిల్ చేసేస్తే ఈ మనీ వచ్చేప్పటికి బ్యాక్ అయితే తీసేసుకుంటారు. అలా కాకుండా వాళ్ళు డెలివరీ తీసుకున్న తర్వాత రిటర్న్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత అయితే విత్ ఇన్ 1 మంత్ నుంచి 2 మంత్స్లోకి వచ్చేప్పటికి మనకి ఈ మనీ వచ్చేప్పటికి రెడ్యూమబుల్ అమౌంట్ అని కనబడుతుంది కదా, ఇందులోకి రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా వచ్చిన మనీ వచ్చేప్పటికి మీరు డైరెక్ట్లీ విత్డ్రా తీసుకోవచ్చు. మినిమం విత్డ్రా కేవలం 100 రూపాయలు మాత్రమే అన్నమాట. సో ఇప్పుడు వచ్చేప్పటికి బ్యాంక్లోకి అయితే విత్డ్రా తీసుకోవాలి కాబట్టి మేనేజ్ బ్యాంక్ డీటెయిల్స్ అని కనబడుతుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేప్పటికి యాడ్ బ్యాంక్ అనే ఆప్షన్ అయితే వస్తుంది, దాని మీద క్లిక్ చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను, ఇది అప్రూవ్ కూడా అయితే అయిపోయింది అనమాట. సో ఆఫ్టర్ అప్రూవ్ అయిపోయిన తర్వాత మీరు సింపుల్గా వచ్చేప్పటికి మై ఎర్నింగ్ రిపోర్ట్లోకి రండి. సో ఇక్కడ వచ్చేప్పటికి రెడీమ్ అన్న ఆప్షన్ అయితే కనపడుతుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత అమౌంట్ అయితే అడుగుతుంది, తర్వాత కింద బ్యాంక్ అకౌంట్ చూపిస్తుంది. సో అమౌంట్ ఆల్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ అన్న ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి ఛార్జెస్ ఒక 47 రూపాయలు పోను టోటల్ 4731 రూపాయలు వస్తుందని చెప్తున్నారు. సో ఓకే మీరు చేసి కన్ఫర్మ్ అయితే చేసేయండి. సో నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ విధంగా మీకు రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఈమెయిల్లోకి వెళ్ళి ఇది వచ్చేప్పటికి వెరిఫై అయితే చేయాల్సి ఉంటుంది. దీనికోసం వచ్చేప్పటికి మీరు ఏదైతే ఎక్స్ట్రా పేలో లాగిన్ అయిన ఈమెయిల్ ఐడి ఉందో సో అందులోకి అయితే వెళ్ళండి. ఈ విధంగా వచ్చేప్పటికి మీకు మెయిల్ అయితే వస్తుందన్నమాట. సింపుల్గా వచ్చేప్పటికి దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా విత్డ్రా రిక్వెస్ట్ ప్లేస్ చేశారో మీరే కాదా అని అడుగుతుంది. సింపుల్గా వచ్చేప్పటికి మీరు వెరిఫై అన్న ఆప్షన్ అయితే కనపడుతుంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి.
సో ఇమీడియట్గా వచ్చేప్పటికి మీకు విత్డ్రా రిక్వెస్ట్ అయితే సక్సెస్ అయితే అయిపోతుంది. సో విత్ ఇన్ 3 to 4 డేస్లో వచ్చేప్పటికి మీరు విత్డ్రా తీసిన అమౌంట్ ఏదైతే ఉందో అది వచ్చేప్పటికి డైరెక్ట్లీ మీ బ్యాంక్ అకౌంట్లోకి రావడం జరుగుతుంది. సో ఇదే విధంగా మీరు కూడా విత్డ్రా అయితే తీసుకోవచ్చు ఎర్న్ చేసిన మనీ వచ్చేప్పటికి. అండ్ ఇప్పుడు వచ్చేప్పటికి అమెజాన్ అసోసియేషన్ అకౌంట్ నుంచి ఎలా విత్డ్రా తీయాలన్నది అయితే చూద్దాం. సో ఇప్పుడు వచ్చేప్పటికి అమెజాన్ అఫ్లెట్ లో ఎర్న్ చేసిన ఎర్నింగ్ ని ఎలా విత్డ్రా తీయాలో అయితే చూద్దాం. మీరు వచ్చేప్పటికి ఎర్నింగ్ ఈ విధంగా అయితే చూసుకోవచ్చు. మీకు ఓవర్ వ్యూ అయితే కనపడుతుంది, ఎన్ని క్లిక్స్ వచ్చాయి, ఎంత మనీ మీకు డైలీ వచ్చింది అన్నది కూడా చూసుకోవచ్చు. సో ఒకసారి నేను వచ్చేప్పటికి మీకు ఎర్నింగ్ రిపోర్ట్ లోకి వెళ్ళి కూడా అయితే చూపిస్తాను. సో ఎర్నింగ్ రిపోర్ట్ లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ వచ్చేప్పటికి మీకు మంత్లీ వేజ్ అయితే ఎర్నింగ్ అయితే చూపిస్తుంది. చూడొచ్చు నేను నవంబర్ 4th నుంచి డిసెంబర్ 3rd మధ్యలో వచ్చేప్పటికి టోటల్ నేను అమెజాన్ రెవెన్యూ వచ్చేప్పటికి నాకు 3000 రూపాయలు రావడం అయితే జరిగింది. సో ఇప్పుడు వచ్చేప్పటికి ఒకసారి అక్టోబర్ ఎర్నింగ్ కూడా అయితే చూపిస్తాను. సో ఇక్కడ డేట్ అయితే అప్లై చేశాను. ఇక్కడ అక్టోబర్ లో వచ్చేప్పటికి నాకు టోటల్లీ 16,400 రూపాయలు ఎర్నింగ్ రావడం జరిగింది. అండ్ ఐటమ్స్ ఇప్పుడు చూసుకోవచ్చు టోటల్ 5,53,000 రూపాయలు వర్త్ అయిన ఐటమ్స్ వచ్చేప్పటికి ఎవరైతే కస్టమర్లు ఉన్నారో వాళ్ళు కొనడం జరిగింది. దానికి గాను వచ్చేప్పటికి నాకు 16,300 రూపాయలు వచ్చేప్పటికి ఎర్నింగ్ రావడం అయితే జరిగింది. అండ్ ఏ ఐటమ్స్ కొన్నారు కూడా ఇక్కడ మీరు అయితే చూసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ మనీ మీకు కన్ఫర్మ్ అవడానికి వచ్చేప్పటికి 2 నుంచి 3 నెలలు టైం అయితే పడుతుంది. ఆఫ్టర్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఇది వచ్చేప్పటికి ఆటోమేటిక్ గా మీరు యాడ్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్ లోకి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేప్పటికి ఇందులోకి బ్యాంక్ అకౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను, డీటెయిల్ గా అయితే వినండి. మీరు డైరెక్ట్ వచ్చేప్పటికి అమెజాన్ అసోసియేషన్ అకౌంట్ పేజ్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే అకౌంట్ సెట్టింగ్స్ అని ఉంటుంది, దాంట్లోకి అయితే వెళ్ళండి. సో వెళ్ళిపోయిన తర్వాత వచ్చేప్పటికి ఇక్కడ మీకు చేంజ్ పేమెంట్ మెథడ్ అని కనపడుతుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకుంటే కనుక మిమ్మల్ని పాస్వర్డ్ అడుగుతుంది, ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసుకోండి. సో ఎంటర్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. సో చూస్తున్నారు కదా మీరు ఎర్న్ చేసుకున్న మనీ వచ్చేప్పటికి మీరు నెఫ్ట్లో అయితే విత్డ్రా అయితే తీసుకోవచ్చు. సో జస్ట్ వచ్చేప్పటికి మీకు మినిమం 1000 రూపాయలు లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే ప్రతి నెల వచ్చేప్పటికి మీకు పేమెంట్ రావడం అయితే జరుగుతుంది. సో నేను ముందుగా చెప్పినట్టు మీకు వచ్చిన మనీ కన్ఫర్మ్ అవడం కోసం వచ్చేప్పటికి 2 నుంచి 3 నెలలు అయితే టైం పడుతుంది. ఆఫ్టర్ ఎవ్రీ మంత్ వచ్చేప్పటికి మీకు కంటిన్యూగా 1000 రూపాయలు లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అయితే డీటెయిల్స్ యాడ్ చేసుకుంటే కనుక దీంట్లోకి వచ్చేప్పటికి మీకు పేమెంట్ రావడం అయితే జరుగుతుంది. సో జస్ట్ వచ్చేప్పటికి ఇక్కడ ఇండియా పెట్టుకోండి, ఇండియన్ రూపీస్ పెట్టుకోండి, కరెన్సీ వచ్చేప్పటికి మీ అకౌంట్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోండి, బ్యాంక్ హోల్డర్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోండి, అకౌంట్ నెంబర్ ఇచ్చుకోండి, తర్వాత వచ్చేప్పటికి ఇక్కడ బ్యాంక్ నేమ్ ఇవ్వండి అండ్ అకౌంట్ నెంబర్ మళ్ళీ అయితే ఇచ్చుకోండి, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చుకోండి. సో యూఎస్ పర్సన్ కాదని అడుగుతుంది, నో పెట్టుకుని సబ్మిట్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో అంతే అనమాట, మీ బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ అయిపోతుంది. ఎవ్రీ మంత్ వచ్చేప్పటికి మీకు అమెజాన్ నుంచి పేమెంట్స్ అయితే రిసీవ్ అయితే అవుతాయి అన్నమాట. సో ఒకసారి మీకు పేమెంట్ హిస్టరీ కూడా అయితే చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేప్పటికి మీరు నా పేమెంట్ హిస్టరీ అయితే చూడొచ్చు. ఈ విధంగా మీకు మనీ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఇక్కడ అన్పెయిడ్ బ్యాలెన్స్ అని కనబడుతుంది కదా, ఇందులోకి యాడ్ అవడం జరుగుతుంది. ఆఫ్టర్ ఈ విధంగా యాడ్ అయిన తర్వాత విత్ ఇన్ 1 మంత్ లాగా వచ్చేప్పటికి మీకు డైరెక్ట్లీ మనీ ఏదైతే ఉందో అది మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే వీళ్ళైతే సెండ్ చేస్తారు. ఈ విధంగా వచ్చేప్పటికి ప్రతి నెల కూడా మీరు పేమెంట్లు అయితే పొందొచ్చు. సో ఈ విధంగా వచ్చేప్పటికి మీరు అఫ్లెట్ మార్కెటింగ్ చేస్తూ అమెజాన్ నుంచి అండ్ ఎక్స్ట్రా పే నుంచి ఎర్నింగ్స్ చేసుకుని వాటిని వచ్చేప్పటికి రెగ్యులర్ బేసిస్ మీద విత్డ్రా కూడా అయితే తీసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేప్పటికి మీ డీల్స్ గ్రూప్ ఏదైతే ఉందో దాంట్లోకి వచ్చేప్పటికి యూజర్స్ ని ఎలా తెచ్చుకోవాలో అయితే చూద్దాం. సో దీనికోసం మీరు మెయిన్ గా యూజ్ చేయాల్సిన మెథడ్ వచ్చేప్పటికి సో ఆన్లైన్ లో అన్నమాట మీరు ప్రమోషన్స్ అయితే చేయించాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ప్రమోషన్స్ ఎలా చేయించాలని మీకు డౌట్ ఉన్నట్టయితే ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సిన పని యూట్యూబ్లోకి వెళ్ళండి, టెలిగ్రామ్లోకి వెళ్ళండి, లేదంటే మన ఇన్స్టాగ్రామ్లోకి అయితే వెళ్ళండి. సో ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే మంచిగా క్రియేటర్స్ ఉంటారు కదా, అంటే ఒక 50,000 మంది ఫాలోవర్స్ కావచ్చు, 10,000 మంది ఫాలోవర్స్ కావచ్చు, ఈ విధంగా ఫాలోవర్స్ ఉండి అంటే డైలీ ప్రతి వీడియోకి కూడా మంచిగా రీచ్ అంటే ఒక 50,000 వ్యూస్ కావచ్చు, 1,00,000 వ్యూస్ కావచ్చు వస్తున్న క్రియేటర్స్ అయితే ఉంటారు కదా, అది ఏ కేటగిరీ అయినా పర్లేదు. సమ్ మెంబర్స్ ఏంటంటే కామెడీ వీడియోస్ చేస్తారు, సమ్ మెంబర్స్ టెక్ వీడియోస్ చేస్తారు, సమ్ మెంబర్స్ అన్బాక్సింగ్ చేస్తారు, రకరకాల వీడియోస్ అయితే ఉంటాయి. ఏ క్రియేటర్ అయినా కూడా పర్లేదు, సింపుల్గా అందరికీ కూడా డిఎం చేయండి. డిఎం అంటే ఏం లేదు, సో వాళ్ళ ప్రొఫైల్లోకి వెళ్ళి వాళ్ళకి మెసేజ్ చేయండి. ఈ విధంగా నాకు ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, దానికి ప్రమోషన్ చేయాలి మీరు మీ గ్రూప్లో వచ్చేప్పటికి ఆర్ మీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో వచ్చేప్పటికి, దానికి కానీ నేను మీకు కొంత అమౌంట్ పే చేస్తానని చెప్పి సింపుల్గా వచ్చేప్పటికి అడగండి. సో వాళ్ళు మీకు మొదటగా ఎక్కువ ప్రైస్ అయితే చెప్తారు. కొంతమంది తక్కువ ఫాలోవర్స్ ఉండి తక్కువ రీచ్ ఉన్నా కూడా ఏంటంటే 10,000 రూపాయలు 5,000 రూపాయలు ఈ విధంగా అంటారనమాట. సో మీరు నెగోషియేట్ చేయండి, లైక్ ఒక 1000 రూపాయలకి కావచ్చు, 500 కావచ్చు, ఈ విధంగా స్టార్ట్ చేసి వాళ్ళకి వర్తి అనుకున్నంత వరకు వచ్చేప్పటికి మీరు నెగోషియేట్ అయితే చేయండి. సో ఆఫ్టర్ మీరు ఇద్దరు డీల్ చేసుకున్న తర్వాత మీరు వచ్చేప్పటికి మీ యొక్క గ్రూప్ డీటెయిల్స్ సెండ్ చేయండి, లింక్ సెండ్ చేయండి అండ్ ఏ విధంగా వీడియో చేయాలో కూడా సెండ్ చేయండి. సో ఈ విధంగా వచ్చేప్పటికి వాళ్ళ చేత మీరు వీడియోస్ అయితే చేయించండి. మీరు కావాలంటే మీరే స్క్రిప్ట్ పంపొచ్చు, లేదా వాళ్ళనే రెడీ చేసి పంపమన్నా కూడా వాళ్ళు వచ్చేప్పటికి రెడీ చేసి అయితే పంపుతారు. సో ఆఫ్టర్ మీరు ఇద్దరికి ఓకే అయిన తర్వాత వాళ్ళ గ్రూప్లో వచ్చేప్పటికి లేదా ఇన్స్టాగ్రామ్ పేజ్లో వచ్చేప్పటికి సో మీ వీడియోని అయితే పబ్లిష్ చేయమని చెప్పండి అండ్ ఖచ్చితంగా ఆ వీడియోని వచ్చేప్పటికి స్టోరీకి కూడా పెట్టమని చెప్పండి అండ్ బయోలో వచ్చేప్పటికి మీది ఏదైతే డీల్స్ గ్రూప్ ఉందో సో దాని యొక్క లింక్ అయితే ఇవ్వమని చెప్పండి. సో ఖచ్చితంగా బయో నుంచి కానీ లేదంటే వీడియోలోనే మీ గ్రూప్ పేరు చెప్తారు కాబట్టి సో ఆ గ్రూప్ నేను సెర్చ్ చేసి ఎవరికైతే కావాలనుకున్నారో వాళ్ళందరూ కూడా యూజర్లు ఎవరైతే ఉన్నారో చూసిన వాళ్ళు సో వాళ్ళలో కొంత కాకపోయినా కొంతమంది వచ్చేప్పటికి మీ గ్రూప్లో అయితే జాయిన్ అవుతారు. సో ఆటోమేటిక్గా మీ గ్రూప్లో వచ్చేప్పటికి ఫాలోవర్స్ అయితే పెరుగుతారు అన్నమాట. అండ్ ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే సో కొంతమంది క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ దగ్గర డబ్బులు తీసుకుని మిమ్మల్ని స్కామ్ చేసే అవకాశం కూడా ఉంది. అంటే వీడియో పెట్టకుండా
సో డబ్బులు తీసుకుని మిమ్మల్ని బ్లాక్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ విషయంలో వచ్చేప్పటికి కొంచెం జాగ్రత్తగా నెగోషియేట్ చేసుకుని సో జాగ్రత్తగా డీల్ అయితే చేయండి. ఎందుకంటే మనకు ఆన్లైన్లో చాలా స్కామ్స్ కూడా జరుగుతాయి కాబట్టి. సో ఈ విధంగా సమ్ అమౌంట్ మొదటగా మీరు స్పెండ్ చేసి మీరు ప్రమోషన్స్ చేయించినట్టయితే కనుక ఖచ్చితంగా వచ్చేప్పటికి మీ గ్రూప్లో యూజర్లు అయితే పెరుగుతారు. లైక్ ఒక 5 క్రియేటర్ నుంచి 10 మంది క్రియేటర్ల చేత మీరు ప్రమోషన్స్ చేయించారనుకోండి, సో మీకు వచ్చేప్పటికి ఎక్కువ మంది ఫాలోవర్స్ వస్తారు. లైక్ ఒక 5,000 మంది నుంచి 10,000 మంది వరకు. సో వాళ్ళని యూజ్ చేసుకుని మీరు వచ్చేప్పటికి మీ ప్రొడక్ట్ సేల్ అయితే చేయొచ్చు. సో ఎలాగో వచ్చిన ఫాలోవర్స్ మనకు ఆర్డర్స్ అయితే ఏదైతే ప్రొడక్ట్లో ఉన్నాయో వాటి కోసమే వచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీరు పెట్టిన డీల్స్లో కనుక మంచి డీల్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు బై చేస్తారు అండ్ మీకు కమిషన్ రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా చేస్తూ జస్ట్ ఒక 1 మంత్ ఆ లోపే వచ్చేప్పటికి మీరు ఏదైతే ప్రమోషన్కి పెట్టిన అమౌంట్ ఉందో సో దాన్ని వచ్చేప్పటికి రిటర్న్ అయితే పొందొచ్చు. అండ్ మీకు వచ్చిన అమౌంట్ వచ్చేప్పటికి విత్ ఇన్ 3 monthsలోగా కన్ఫర్మ్ అయిపోతుంది కాబట్టి ఆఫ్టర్ వచ్చేప్పటికి మీరు బ్యాంక్ అకౌంట్కి విత్డ్రా అయితే తీసుకోవచ్చు. సో ఈ మెథడ్ ద్వారా మీరు వచ్చేప్పటికి నేను ఖచ్చితంగా ముందు చెప్పినట్టు 10,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు ఎర్నింగ్ చేయొచ్చు. ఆల్రెడీ నా ప్రూఫ్లు చూపించాను అండ్ సమ్ మెంబర్స్ ప్రూఫ్లు కూడా చూపించాను కాబట్టి డెఫినెట్లీ ఈ 2 వీడియోస్ చూసి ఖచ్చితంగా ట్రై చేయండి. అఫిలియేట్ మార్కెటింగ్ ఒక జెన్యూన్ వే అండ్ మీరు ఖచ్చితంగా వచ్చేప్పటికి ఇందులో ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా టుడే వీడియో అయితే ఇది. వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి అండ్ దాంతోపాటు ఇలాంటి మంచి ఎర్నింగ్ మెథడ్స్ కావచ్చు, లూట్స్ కావచ్చు పొందాలనుకుంటే కనుక ఖచ్చితంగా వచ్చేప్పటికి మన చాణక్య రెడ్డి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే మీకోసం మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని ఎర్నింగ్ మెథడ్స్ వచ్చేప్పటికి మీకోసం తీసుకొస్తూ ఉంటాను. సో ఓవరాల్ గా వీడియోకి అయితే నెక్స్ట్ వీడియో మంచి టాపిక్ తో మీ ముందుకైతే వస్తాను. సో అప్పటి వరకు వేచి అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.